Auf der Kassette ist das hier drauf. హాయ్ ఫ్రెండ్స్, ఈ పార్ట్ 3తో డార్క్ సీజన్ 1ని కంప్లీట్ చేయబోతున్నాం. ముందు వచ్చిన 2 పార్ట్స్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, చెక్ ఇట్ అవుట్. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, టైమ్ లైన్స్ అంటూ అన్ని జోనరాస్ కి సంబంధించిన స్టోరీస్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ ఛానల్లో ఉన్న కాంటెంట్ ని చూస్తూ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే మరిన్ని ఎక్స్ప్లెనేషన్స్ ని మీ ముందుకు తీసుకువచ్చే మోటివేషన్ నాకు దొరుకుతుంది. ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన కాంటెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా టైం తర్వాత డార్క్ సిరీస్ ని రెజ్యూమ్ చేస్తున్నాను. ఈ వీడియోకి గనక మంచి రెస్పాన్స్ వస్తే మిగతా 2 సీజన్స్ ని కూడా చాలా తొందరగా ఫినిష్ చేసేస్తాను. సో హోప్ యూల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా పార్ట్ 3ని స్టార్ట్ చేసేద్దాం. చిన్నపిల్లోడిగా ఉన్న హెల్గేని చంపి తన పనిని పూర్తి చేసుకున్నాను అనుకున్న ఉల్రిక్ తన ఒరిజినల్ టైంలో అయిన 2019కి తిరిగి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. తను కేవ్స్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే కారులో అటువైపుగా వస్తున్న ఈగన్ బ్లడ్ మార్క్స్ తో ఉన్న ఉల్రిక్ ని చూసి అనుమానంతో ఆగమని అంటాడు. దాంతో కంగారు పడిన ఉల్రిక్ ఈగన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కేవ్స్ వైపు పరిగెడతాడు. కేవ్ దగ్గరికి పరిగెత్తిన ఉల్రిక్ ని ఈగన్ చేస్ చేసి పట్టుకుంటాడు. హెల్గా కనిపించకుండా పోవడానికి కారణం ఉల్రిక్కే అని, అదే కాకుండా కన్స్ట్రక్షన్ సైట్ లో దొరికిన చిన్నపిల్లల్ని కూడా చంపింది ఉల్రిక్కే అని ఈగన్ తనని ఎక్యూజ్ చేస్తాడు. దాంతో షాక్ అయిన ఉల్రిక్, అలా జరగడానికి అవకాశం లేదు, నేను దానిని మార్చాను, వాడు చనిపోయాడు, హెల్గే ఆ పిల్లల్ని చంపలేడు, నేను దానిని మార్చాను అని ఉల్రిక్ పిచ్చి పట్టిన వాడిగా మాట్లాడుతూ ఉంటే ఈగన్ మాత్రం తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. ఉల్రిక్ అనుకున్నట్టుగా కాకుండా ఆ చిన్న పిల్లలు చనిపోయి ఉండడానికి, కోర్స్ ఆఫ్ టైం మారకుండా ఉండటానికి కారణం ఉల్రిక్ చేత అటాక్ చేయబడి డోప్లర్ ఫ్యామిలీ బంకర్ లో అన్కాన్షియస్ గా పడి ఉన్న హెల్గేకి మెలకువ రావడం. ఈగన్ కన్స్ట్రక్షన్ సైట్ లో పడి ఉన్న చిన్నపిల్లల కేసుని సాల్వ్ చేశాను అనుకుంటూ ఉల్రిక్ ని అరెస్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నప్పుడే తన భార్య అయిన డోరిస్ కి వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగిన ఆగ్నస్ కి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇలా ఉంటే స్కూల్లో హ్యానాతో మాట్లాడుతున్న కేథరీనా తనకిష్టమయ్యే తను ఉల్రిక్ తో కలిసినప్పటికీ ఉల్రిక్ పై తప్పుడు కేసు పెట్టి తను జైలుకు వెళ్లడానికి కారణమైన వాళ్లు తనకి దొరికితే వాళ్ల తాట తీస్తాను అని తను చాలా కోపంగా చెప్పడంతో తన మీదకి రావాల్సిన అనుమానాన్ని పక్కకి తప్పిస్తూ హ్యానా రెజీనాని బలిపశువుని చేస్తుంది. కేథరీనా ఉల్రిక్ కలిసి ఉన్నప్పుడు అటువైపుగా వెళ్తున్న రెజీనాని ఆపి కేథరీనా రెజీనాని సివియర్ గా హట్ చేస్తుందేమో అనేలోపు అటువైపుగా వస్తున్న ఒక టీనేజర్ తన దగ్గరున్న గన్నని చూపించి కేథరీనాని ఉల్రిక్ ని అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు. అతను గాయపడి ఉండడంతో రెజీనా తనని హాస్పిటల్ కి తీసుకువెళ్దాం అనుకుంటుంది. ఆ టీనేజర్ మాత్రం ఎవరి నుంచో తప్పించుకుని తిరుగుతుండడంతో దానికి ఒప్పుకోడు. దాంతో రెజీనా తనని తన ఇంటికి తీసుకువెళ్లి హెల్ప్ చేస్తుంది. తన పేరేంటని రెజీనా అడిగితే తన అసలు పేరు బోరిస్ నీవాల్డ్ అయినప్పటికీ తనని తాను అలెగ్జాండర్ గా పరిచయం చేసుకుంటాడు. తను రికవర్ అయిన తర్వాత అడవిలోకి వెళ్లి ఒక బ్యాగ్ ని పాతి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ బ్యాగ్ లో తన ఒరిజినల్ పేరుకి సంబంధించిన పాస్పోర్ట్, అలెగ్జాండర్ కోలర్ అనే పేరుతో ఉన్న ఒక పాస్పోర్ట్, అలాగే ఒక గన్ కూడా ఉంటుంది. తను తనకి సంబంధించిన ఎవిడెన్స్ ని సమాధి చేశాను అని అనుకున్నప్పటికీ ఇప్పుడు అలెగ్జాండర్ గా మారిన బోరిస్ కి సంబంధించిన సీక్రెట్ హ్యానాకి కూడా తెలుసు. ఎందుకంటే హ్యానా అతన్ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చి తను అక్కడ ఏం చేశాడో చూస్తుంది కాబట్టి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి సంబంధించిన వేస్ట్ బ్యారల్స్ ని చూడడానికి వెళ్లిన క్లాడియాకి 33 ఏళ్ల క్రితం అదే కేవ్లోకి వెళ్లి కనపడకుండా పోయిన అచ్చం తన డాగ్ అయిన గ్రెచిన్ లా ఉండే డాగ్ తనకి దొరుకుతుంది. కానీ క్లాడియాకి అప్పటికి తెలియని విషయం ఏంటంటే ఆ డాగే తన డాగ్ అయిన గ్రెచిన్ అని. అలాగే ఆ విండెన్ లో టైం ట్రావెల్ చేసే వాళ్ల లిస్ట్ లో ఈ డాగ్ కూడా చేరింది. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్న క్లాడియా లాస్ట్ సమ్మర్ ఆ ప్లాంట్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి ఆ ప్లాంట్ ఫౌండర్ అలాగే ప్రీవియస్ డైరెక్టర్ అయిన బర్న్డ్ డాప్లర్ ని కలిసి ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. డాప్లర్ మాత్రం క్లాడియాకి నిజం చెప్పకుండా వాల్యూమ్ కంట్రోల్ సిస్టమ్ లో జరిగిన ఎర్రర్ వలన రేడియో యాక్టివ్ మెటీరియల్ లీక్ అయిందని, దానిని సేఫ్ గా కంటైన్ చేసి ఫ్లోర్ ని రిమూవ్ చేసి సేఫ్ గా స్టోర్ చేశామని తనకి అబద్ధం చెప్తాడు. ఇంకా పూర్తిగా హీల్ అయిన అలెగ్జాండర్ పని కోసం క్లాడియా దగ్గరికి వస్తాడు. ఇప్పుడు పని లేదు, ఫ్యూచర్ లో ఏమైనా పనుంటే పిలుస్తానులే అని క్లాడియా అన్నప్పటికీ అలెగ్జాండర్ మాత్రం చాలా పర్సిస్టెంట్ గా ఉంటాడు.
దాంతో క్లాడియా తనని ఉపయోగించుకుంటూ రేడియో యాక్టివ్ వేస్ట్ ఉన్న బ్యారెల్స్ ని ఎవరికీ కనపడకుండా షట్ డౌన్ చేయడానికి మెటల్ డోర్ ని తయారు చేసి వెల్డ్ చేసే పనిని తనకి ఇస్తుంది. ఆ పనితో ప్లాంట్ లో వర్కర్ గా మారిన అలెగ్జాండర్ 33 తర్వాత తనే ఆ ప్లాంట్ ని రన్ చేసే డైరెక్టర్ గా ఎదుగుతాడు. అలాగే క్లాడియా డాటర్ అయిన రెజీనాని పెళ్లి కూడా చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకే బార్టోష్. కానీ అప్పటికి రెజీనా క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోవడానికి దగ్గరవుతూ ఉంటుంది. ఇదే టైంలో 2019లో కనిపించకుండా పోయిన ఒల్రిక్ ని వెతుకుతూ ఉంటుంది క్యాథరీనా. తనని వెతుక్కుంటూ షార్లెట్ దగ్గరికి వెళ్తే వాడిని సస్పెండ్ చేసి నేను ఇంటికే పంపించాను, వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు అని షార్లెట్ చెప్తుంది. అయితే వీడు నన్ను వదిలేసి హ్యానాతో సెటిల్ అయిపోవడానికి డిసైడ్ అయినట్టున్నాడు అనుకున్న క్యాథరీనా హ్యానా దగ్గరికి వెళ్తుంది. తనని కాదనుకున్న ఒల్రిక్ పై క్యాథరీనాకి అబద్ధం మీద అబద్ధం చెప్తుంది హ్యానా. అలాగే ప్లాంట్ డైరెక్టర్ గా ఉన్న అలెగ్జాండర్ కి ఫిజియోథెరపిస్ట్ గా ఉన్న హ్యానా తనని కాదన్న ఒల్రిక్ పై పగ తీర్చుకోవడానికి ఒల్రిక్ ని నాశనం చేసేలా ఏదో ఒకటి చేయమని అలెగ్జాండర్ ని అడుగుతుంది. ఒకవేళ హ్యానా అడిగినట్టుగా తను చేయకపోతే తనకి సంబంధించిన సీక్రెట్, అదే ఏ బ్యాగ్ నైతే తను పాతిపెట్టి తన సీక్రెట్ ని సమాధి చేశాడు అని అలెగ్జాండర్ అనుకుంటున్నాడో ఆ బ్యాగ్ ఇప్పుడు తన దగ్గరే ఉందని, తను అడిగినట్టుగా చేయకపోతే ఆ బ్యాగ్ లో ఉన్న నిజం బట్టబయలవుతుందని తనని హెచ్చరిస్తుంది. దాంతో భయపడిన అలెగ్జాండర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో తనకి ఇన్ఫార్మెంట్ గా పనిచేస్తున్న టోర్బెన్ ఊలర్ కి కాల్ చేసి ఒల్రిక్ కి అగేన్స్ట్ గా ఉండే ఏ విషయాన్నైనా తవ్వమని అడుగుతాడు. అలాగే మికిల్ డిసపియరెన్స్ టైంలో ప్లాంట్ పై సెర్చ్ జరగబోతుంది అని అలర్ట్ గా ఉన్న అలెగ్జాండర్ ప్లాంట్ ప్రెమిసెస్ లో ఉండాల్సిన న్యూక్లియర్ వేస్ట్ బ్యారెల్స్ ని అక్కడి నుంచి తొలగించడానికి తనకి హెల్ప్ చేసిన ఊలర్ ని మళ్లీ వాటిని తిరిగి యథాస్థానంలో చేర్చమని అడుగుతాడు. ఇప్పుడు ఆ న్యూక్లియర్ వేస్ట్ బ్యారెల్స్ ఉన్న ట్రక్ దగ్గరికి వెళ్లిన మిస్టీరియస్ మ్యాన్ ఆ బ్యారెల్లో ఉన్న ఒక లిక్విడ్ ని తన వైల్లో ఫిల్ చేసుకుంటాడు. హేనా తనని కాదన్న తన మాజీ లవర్ అయిన ఒల్రిక్ ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంటే హేనా కొడుకైన జోనస్ మాత్రం తనకి తిరిగి గర్ల్ ఫ్రెండ్ గా మారడానికి ట్రై చేస్తున్న మార్తాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. 33 సంవత్సరాలు వెనక్కి టైం ట్రావెల్ చేసిన జోనస్ తన ఫాదర్ అయిన మైకెలే మార్తా తమ్ముడైన మికిల్ అని తెలుసుకోవడమే కాకుండా మార్తా తనకి అత్తవుతుందని కూడా రియలైజ్ అవడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ కరెక్ట్ కాదని మార్తాకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వానలో ఇంటికి తిరిగి వెళ్తున్న జోనస్ ని కలిసిన మార్తా ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన దానికి సమాధానాన్ని అడుగుతుంది. జోనస్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య జరిగింది తప్పని, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. మార్తా జోనస్ ని కిస్ చేస్తుంది, కానీ జోనస్ మాత్రం సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ టౌన్ లో ఉన్న జంటలు ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా విడిపోతూ ఉంటే ఒక ఇద్దరు మాత్రం చాలా దగ్గరవుతూ ఉంటారు. వాళ్లే ఒల్రిక్ క్యాథరీనా కొడుకైన మ్యాగ్నస్, పీటర్ షార్లెట్ కూతురైన ఫ్రాంచెస్కా. వీడియో గేమ్స్ లో నిమగ్నమైన బార్టోస్ దగ్గరికి తనని తాను బార్టోస్ కి గ్రాండ్ మదర్ ని అని పరిచయం చేసుకుంటూ క్లాడియా అక్కడికి వస్తుంది. నువ్వు నేను పుట్టకముందే పోయావు అని మా అమ్మ చెప్పింది అని బార్టోస్ అంటే, మిమ్మ నీకు చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజమే, కానీ అన్నీ కాదు అంటూ తను రెజీనా 33 క్రితం దిగిన ఒక ఫోటోని బార్టోస్ కి ఇస్తూ దానిని రెజీనాకి అందజేయమని అడుగుతుంది. అలాగే తను తన జీవితంలో చాలా తప్పులు చేసిందని, వాటిని సరిదిద్దుకునే అవకాశం తనకి దొరికితే వాటిని వేరేలా చేస్తుందని బార్టోస్ కి చెప్తుంది. తన మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి క్లాడియానే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. తనే హెల్గే. హెల్గేని ఫాలో అవుతూ విండెన్ కేవ్ లోని మెటల్ డోర్ ద్వారా వెళ్లిన ఒల్రిక్ 1953లోకి వెళ్తే ఆ హెల్గే మాత్రం తననుకున్నట్టుగానే 1986లో ల్యాండ్ అవుతాడు. చిన్నప్పుడు తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో తనకి ఎదురైన ట్రామా నుంచి బయటపడడానికి తనకి హెల్ప్ చేసిన నోవా చెప్తున్నట్టుగానే చిన్నపిల్లల్ని చంపడానికి నోవాకి హెల్ప్ చేస్తూ ఉంటాడు హెల్గే. హెల్గే ఫ్యామిలీ బంకర్ లో టైం ట్రావెల్ చేయడానికి ఉపయోగపడే ప్రోటోటైప్ పై వర్క్ చేస్తున్న నోవా ఆ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా చిన్నపిల్లల్ని చంపేస్తూ ఉంటే అప్పటి వరకు నోవా ఆ పనులు చేయడానికి హెల్ప్ చేసిన హెల్గే మాత్రం ఈ మిషన్ పనిచేయట్లేదు, గాడ్ ఇదంతా చేయాలని ఎందుకు అనుకుంటాడు, నేనింకిది చెయ్యను అని అంటే దానికి నోవా, దేవుడు లేడు, తను మన కోసం తయారు చేసిన ప్లాన్ కూడా లేదు, ఈ ప్రపంచంలో ఉన్నది పెయిన్ అండ్ కేయోస్ మాత్రమే, ఇక్కడున్న మనుషులెవరూ మంచోళ్లు కాదు, అలాగే ఈ ప్రపంచం కూడా నాశనం కాబోతుంది, మనం తయారు చేస్తున్న ఈ మెషినే మన ఆర్క్, ఇంకా నేనే నోవా, ఈ టైం ట్రావెల్ మెషిన్ ని క్రియేట్ చేసి దానితో ఈ ప్రపంచంలో ఉన్న ఈవిల్ ని రిమూవ్ చేసి ఈ ప్రపంచాన్ని మనమే కంట్రోల్ చేద్దాం అని హెల్గేకి చెప్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడ జరిగిన ఎక్స్పెరిమెంట్స్ లో మ్యాట్స్, ఎరిక్, యాసిన్ చనిపోయారు.
దానికి హెల్ప్ చేసిన తన ఓల్డర్ వర్షన్ అయిన హెల్గేని ఆపడానికే 75 ఏళ్ల వయసున్న డెమెన్షియా ముదిరిపోయిన హెల్గే 2019 నుంచి టైం ట్రావెల్ చేసి 1986లో ఆ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్న తన క్యాబిన్ దగ్గరికి వచ్చి తను చేసిన ఏ పనిని తన యంగర్ సెల్ఫ్ చేయకుండా ఉండేలా తనతో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నోవాతో కలిసి వర్క్ చేయడానికి 1986లో ఉన్న హెల్గేతో పాటు 2019లో ఉన్న బార్టోష్ కూడా సిద్ధపడతాడు. నోవాని కలిసిన బార్టోష్ నోవా తనని మొదటిసారి కలిసినప్పుడు తనకి చెప్పిన ప్రతిదీ జరిగిందని చెప్తాడు. మరింక నేను చెప్పింది చేస్తావా అని నోవా బార్టోష్ని అడుగుతాడు. బార్టోష్ దానికి సరే అంటాడు. ఇదిలా ఉంటే ఇక్కడే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మిక్కెల్ డిసపియర్ అయిన టైంలోనే తన వ్యసనం నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్న షార్లెట్ హస్బెండ్ అయిన పీటర్ తన ఫ్యామిలీ క్యాబినెట్ అయిన బంకర్లోకి వెళ్లి కూర్చుంటే అదే టైంలో తను ఆశ్చర్యపోయేలా ఆ బంకర్లో ఒక పోర్టల్ ఓపెన్ అయి దాంట్లో నుంచి ఒక చిన్న పిల్లోడి శవం బయటపడుతుంది. అది చూసి తను మొదట కంగారు పడినప్పటికీ ఆ పిల్లోడిని ఎలాగైనా బ్రతికించాలని పీటర్ ట్రై చేస్తాడు. కానీ తను ఆల్రెడీ చనిపోయాడని పీటర్ రియలైజ్ అవుతాడు. ఆ పిల్లోడిని పీటర్ పూర్తిగా చెక్ చేస్తే తనకి తెలిసే విషయం ఏంటంటే తను 1986లో తప్పిపోయిన మ్యాట్స్ నీల్సన్ అని. దాంతో పీటర్ మ్యాట్స్ ఫాదర్ అయిన ట్రాంటేకి కాల్ చేస్తాడు. వాళ్ళిద్దరూ 1986లో తప్పిపోయిన ఆ పిల్లోడు ఒక్కరోజు కూడా ఏజ్ అవ్వకుండా శవంగా ఇక్కడ ఎలా తేలాడబ్బా అని కంగారు పడుతూ ఉంటే టైం ట్రావెల్ చేస్తూ ఓల్డ్ పర్సన్ గా మారిన క్లాడియా అక్కడికి వస్తుంది. తనే ఆ శవాన్ని వాళ్ళిద్దరూ ఎక్కడికి చేర్చాలో కూడా చెప్తుంది. ఆ తర్వాత తన గ్రాండ్ మదర్ అయిన ఈనస్ తో మాట్లాడుతున్న జోనస్ తన ఫాదర్ చనిపోయిన తర్వాత తన మదర్ ఒల్రిక్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న విషయం తనకి తెలుసని, అలాగే తనకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాల్సిన మార్తా నిజానికి తనకి అత్త అవుతుంది అన్న విషయం కూడా తనకి తెలుసని, తనకి తెలిసిన రిలేషన్షిప్స్ అన్ని మిక్కెల్ టైం ట్రావెల్ చేయడం వల్లనే తారుమారు అయిపోయాయని, ఒకవేళ మిక్కెలే మైకెల్ అని ఈనస్ కి ముందే తెలుసుంటే ఇదంతా జరగకుండా ఎందుకు ఆపలేదు అని తన గ్రాండ్ మదర్ ని అడుగుతాడు. దానికి ఈనస్ మైకెల్ చనిపోతాడు అన్న విషయం తనకి తెలియదని, ఏదేమైనా జరిగిపోయిందాన్ని వాళ్ళు మార్చలేరని, అలాగే ఫ్యూచర్ లో కూడా ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియదని చెప్తూ మైకెల్ చివరిసారిగా రాసిన లెటర్ ని జోనస్ కి ఇస్తుంది. అది చూసిన జోనస్ షాక్ అవుతాడు. ఎందుకంటే అదే లెటర్ ని జోనస్ కొన్ని రోజుల క్రితమే కాల్చి బూడిద చేశాడు కాబట్టి. ఆ తర్వాత రోజు స్కూల్ దగ్గర జోనస్ ని కన్ఫ్రంట్ చేసిన బార్టోష్ తన నాన్న చనిపోయినప్పుడు జోనస్ డిప్రెషన్ లో ఉంటే ఆ నిజాన్ని ఎవరికీ తెలియకుండా ఉండేలా బార్టోష్ తనకి హెల్ప్ చేస్తే జోనస్ మాత్రం తనకి అవసరమైనప్పుడు తనతో రాలేదని, పైగా ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ అయిన మార్తాని తను కిస్ చేశాడు అన్న విషయం తనకి తెలిసిందని జోనస్ తో గొడవ పెట్టుకుంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. అదే టైంలో మార్తా అక్కడికి వచ్చి జోనస్ ని తిట్టడంతో జోనస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంటే ఇక్కడ విచిత్రం చూసారా, తనే వెళ్లి జోనస్ ని కిస్ చేసింది. జోనస్ ని కిస్ చేశాను అని బార్టోస్ తో చెప్పింది. దాంతో బార్టోస్ వెళ్లి జోనస్ తో గొడవ పెట్టుకుంటే తను వెళ్లి జోనస్ నే తిట్టింది. అంటే ఈ షోకి డార్క్ అని పేరు పెట్టడానికి ఉన్న అసలైన కారణం ఇలాంటి అరాచకాల వల్లేనేమో. ఎనీవే, జస్ట్ కిడింగ్. ఇదిలా ఉంటే 1953లో ట్రాప్ అయిపోయిన ఒల్రిక్ ఇద్దరు చిన్నపిల్లల్ని చంపేసి ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర పడేశాడని, అలాగే చిన్నపిల్లోడైన హెల్గే మీద అటాక్ చేశాడనే నేరం మీద తనని అరెస్ట్ చేస్తారు. 1986లో చిన్నపిల్లోడిగా ఉన్నప్పటి నుంచే ఒల్రిక్ కి ఈగన్ మీద పీకల వరకు కోపం ఉంటుంది. ఇప్పుడు తను 1953లో తన పనిని పూర్తి చేసుకుని 2019లోకి తిరిగి వెళ్లబోతున్నాడు అన్న టైంలో తనని పట్టుకుని అరెస్ట్ అయ్యేలా చేయించాడు అని ఈగన్ పై కోపం మరింత పెరగడంతో, నువ్వింక తాగడం మొదలుపెట్టావా లేదా నీ వైఫ్ నిన్ను వదిలేసిన దగ్గర నుంచి తాగుడికి బానిసవవుతావా అని పిచ్చి పిచ్చిగా పెద్దగా అరుస్తూ ఉండగానే వాళ్ళు ఒల్రిక్ ని తీసుకువెళ్లి జైల్లో పడేస్తారు. ఒల్రిక్కే కాకుండా 1953లో ఇంకొకరు కూడా టైం ట్రావెల్ చేస్తూ ఉంటారు. తనే క్లాడియా. అక్కడ టాన్ హౌస్ ని కలిసిన క్లాడియా తనకొక బ్లూ ప్రింట్ ని ఇచ్చి దాంట్లో ఉన్నట్టుగా ఆ డివైస్ ని క్రియేట్ చేయమని చెప్తుంది. టాన్ హౌస్ ఏంటిది అని క్లాడియాని అడిగితే ఇదే కాలాన్ని సరిగ్గా ముందుకు నడుపుతుంది అని క్లాడియా టాన్ హౌస్ తో చెప్తుంది. క్లాడియా చెప్పినట్టుగా టాన్ హౌస్ ఆ పనిని మొదలు పెట్టినప్పటికీ తను ఒక టైం మిషన్ ని క్రియేట్ చేస్తున్నాడు అని తనకింకా అప్పటికి తెలియదు. 33 ఏళ్ల తర్వాత 1986లో తన దగ్గరున్న టైం మెషిన్ పాడైపోయిందని టాన్ హౌస్ కి ఆ డివైస్ ని ఇచ్చి వెళ్లిపోయిన మిస్టీరియస్ మ్యాన్ మళ్లీ తిరిగి వస్తాడు. టాన్ హౌస్ తనతో, నువ్విచ్చిన దానిని నేను బాగు చేయలేదు, కానీ నువ్విచ్చిన డివైస్ ని చూసిన తర్వాత నేనెప్పటినుంచో పనిచేస్తున్న దానిని ఎలా వర్క్ చేసేలా చేయాలో నాకు అర్థమైంది.
అని తనతో చెప్తూ తను క్రియేట్ చేసిన డివైస్ ని తనకి చూపిస్తూ, నాకివ్వబడిన బ్లూ ప్రింట్ తో నేను ఈ డివైస్ ని క్రియేట్ చేసినప్పటికీ 33 సంవత్సరాల తర్వాత క్రియేట్ చేయబడే ఈ చిన్న డివైస్ తోనే ఈ డివైస్ వర్క్ అవుతుంది అని తనతో చెప్తూ 1953లో తన షాప్ కి వచ్చిన ఉల్రిక్ తన కోట్ ని అక్కడ వదిలేసి వెళ్లిపోయినప్పుడు తన కోట్ పాకెట్ లో టాన్ హౌస్ కి దొరికిన అదే సెల్ ఫోన్ ని ఇప్పుడు తను క్రియేట్ చేసిన డివైస్ చుట్టూ తిప్పుతూ ఆ డివైస్ నుంచి వస్తున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్లనే తను క్రియేట్ చేసిన మెషిన్ పనిచేస్తుందని టాన్ హౌస్ అతనికి చూపిస్తాడు. పాస్ట్ లో తన దగ్గరికి వచ్చిన ఆ బ్లూ ప్రింట్ ని ఫాలో అవుతూ తను ఆ మెషిన్ ని క్రియేట్ చేసినప్పటికీ ఫ్యూచర్ నుంచి వచ్చిన ఆ చిన్న డివైస్ తన దగ్గరికి చేరడం, అలాగే మిస్టీరియస్ మ్యాన్ వలన తన దగ్గరికి చేరిన ఆ మెషిన్ ని చూసిన తర్వాతే తన ఇనీషియల్స్ ని చెక్కబడిన ఆ డివైస్ ని తను క్రియేట్ చేయగలిగాడని, లేకపోతే ఇదంతా సాధ్యపడగలిగేది కాదు అని, నిజానికి ఇదంతా ఒక పారాడాక్స్ అని టాన్ హౌస్ చెప్తాడు. బ్లూ ప్రింట్ ప్రకారమే తన మెషిన్ ని క్రియేట్ చేసినప్పటికీ దాంట్లో ఉన్న ఓపెనింగ్స్ ఎందుకున్నాయో తనకి తెలియదని టాన్ హౌస్ చెప్తే, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిన సీజియం ని దాంట్లో ఉంచడానికి అని ఆ మిస్టీరియస్ మ్యాన్ చెప్తాడు. దాంతో ఆ డివైస్ ఎలా వర్క్ అవుతుందో టాన్ హౌస్ కి అర్థం అవుతుంది. ఆ డివైస్ జనరేట్ చేసే హిగ్స్ ఫీల్డ్ వలన రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిన సీజియం మాస్ ఇంక్రీజ్ అవుతుందని, దాంతో అది జనరేట్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఇంప్లోడ్ అవడంతో బ్లాక్ హోల్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందు కొన్ని నెలల క్రితం నువ్వు చెప్పినట్టుగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇదే అయ్యుండొచ్చు అని టాన్ హౌస్ ఆ మిస్టీరియస్ మ్యాన్ తో అంటాడు. నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేశావు అని తను టాన్ హౌస్ ని అడిగితే, జీవితంలో కొన్నిసార్లు మనం చేసే పనులకి మన ప్రమేయం ఉండదు. నేను కూడా ఇక్కడ జరుగుతున్న ఈ పజిల్లో ఒక పార్ట్ని అని నాకు అర్థమైంది. సరే నాకొకటి చెప్పు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని టాన్ హౌస్ అతన్ని అడుగుతాడు. నేను ఇప్పటి వరకు చూసిన ఫ్యూచర్ రేపటి నుంచి మారిపోవాలని నేను ఆశిస్తున్నాను అని తనతో చెప్తూ ఆ మిస్టీరియస్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టాన్ హౌస్ చేత క్రియేట్ చేయబడి ఇప్పుడు తను తీసుకువెళ్లిపోయిన అదే డివైస్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పాస్ట్ అంటూ తిరిగి అదే మిస్టీరియస్ మ్యాన్ చేత మళ్లీ టాన్ హౌస్ దగ్గరికే రిపేర్ కోసం చేరబడుతుంది. ఇదిలా ఉంటే 2019లో షార్లెట్ ఉల్రిక్ కనిపించకుండా పోవడానికి ముందు తనకి పంపించిన మెసేజ్ ని చూసి ఆ మెసేజ్ ని విన్న తను అసలేం జరిగిందో తెలుసుకోవడానికి తన ఫాదర్ ఇన్ లా అయిన హెల్గే ఉండే నర్సింగ్ హోమ్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఉండాల్సిన హెల్గే ఉండడు. ఎందుకంటే అప్పటికే హెల్గే జరిగింది జరగబోతుంది ఆపాలి అంటూ విండెన్ కేవ్స్ ద్వారా 1986లోకి వెళ్లిపోయి ఉంటాడు. కాబట్టి ఉల్రిక్ తనకి పంపించిన మెసేజ్ ప్రకారం హెల్గేనే ఏమన్నా చేశాడేమో అని అనుకుందామనుకుంటే, ఇప్పుడు ఉల్రిక్ హెల్గే ఇద్దరూ కనిపించకుండా పోవడంతో షార్లెట్ తన హస్బెండ్ అయిన పీటర్ కి కాల్ చేసి హెల్గే చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు సరిగ్గా ఏ రోజు కిడ్నాప్ అయ్యాడో తెలుసుకుంటుంది. షార్లెట్ అడిగిన దానికి సమాధానం చెప్పి పీటర్ ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ లో బిజీగా ఉన్న షార్లెట్ పీటర్ చెప్పాలనుకుంటున్నది పట్టించుకోదు. పీటర్ చెప్పిన దాని ప్రకారం 1953లో హెల్గేపై కిడ్నాప్ అటెంప్ట్ జరిగింది అని తెలుసుకున్న షార్లెట్ ఆ ఇయర్స్ కి సంబంధించిన న్యూస్ పేపర్స్ ని వెతుకుతూ ఉంటే షార్లెట్ ఆశ్చర్యపోయేలా హెల్గేపై కిడ్నాప్ అటెంప్ట్ చేసిన వ్యక్తి ఎవరో తనకి తెలుస్తుంది. తనే ఇప్పుడు కనిపించకుండా పోయిన ఉల్రిక్. ఇదిలా ఉంటే తన యంగర్ సెల్ఫ్ ని కలిసి జరిగింది జరగకుండా ఆపాలి అనుకుని 1986 కి చేరుకున్న హెల్గే తన యంగర్ సెల్ఫ్ ని కలవగలుగుతాడు. నోవా తనని వాడుకుంటున్నాడని, తన చెప్పింది ఏది నమ్మొద్దని 2019 నుంచి అక్కడికి వచ్చిన హెల్గే 1986లో ఉన్న తన యంగర్ సెల్ఫ్ కి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కంగారు పడుతున్న యంగర్ హెల్గే అక్కడి నుంచి పారిపోయి గైడెన్స్ కోసం నోవాని కలుస్తాడు. హెల్గేని ఇన్స్పైర్ చేయడానికి అన్నట్టుగా నోవా తనకొక కథ చెప్తాడు. తన ఇంటికి చిన్నప్పుడు యుద్ధంలో పాల్గొన్నాను అన్నట్టుగా ఉండే ఒక వ్యక్తి వచ్చాడని, నోవా ఆ వ్యక్తి కళ్ళల్లో విపరీతమైన బాధని చూశాడని, తనకి తెలియకుండానే తను నిద్రపోతున్నప్పుడు దేని గురించో కలవరిస్తూ ఉండేవాడని, ఒకరోజు నిద్రపోతూ కలవరిస్తూ తను చెప్పిన మాటలు కొన్ని సంవత్సరాల తర్వాత నోవా అర్థం చేసుకోగలిగాడని, ప్రయత్నిస్తున్నప్పుడు మనకెదురయ్యే బాధే మనల్ని బలంగా మారుస్తుంది, అదే మనల్ని మనలా తీర్చిదిద్దుతుందని నేను తెలుసుకున్నాను అని నోవా హెల్గేతో చెప్తాడు. దాంతో ఇన్స్పైర్ అయిన హెల్గే మన లిస్ట్ లో తర్వాత ఎవరున్నారు అని నోవాని అడిగితే తన దగ్గరున్న బుక్ ని చూసిన నోవా జోనస్ కాన్వాల్డ్ అని చెప్తాడు. అదే టైంలో తన గ్రాండ్ మదర్ అయిన ఈనస్ తో మాట్లాడిన తరువాత జోనస్ ఇంతకు ముందు తను 1986లోకి వెళ్ళినప్పుడు మికెల్ ని రెస్క్యూ చేయాలని మొదట అనుకుని అలా చెయ్యకుండా వెనక్కి తిరిగి వచ్చేసినప్పటికీ ఈసారి ఎలాగైనా దానిని మారుస్తూ తనని రెస్క్యూ చేయాలని ఫిక్స్ అవుతాడు. తను అలా చేయడం వలన తన ఎగ్జిస్టెన్స్ ఎరేజ్ అయిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఈ కేయోస్ నుంచి బయటపడడానికి అదొక్కటే మార్గం అని డిసైడ్ అయి పాస్ట్ ని చేంజ్ చేయడానికి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.
అలా చేయడానికి ముందు తన మదర్ని కలిసి అంతా బానే ఉంటుంది, దేని గురించి భయపడకు అని చెప్తాడు. జోనస్ 1986కి తిరిగి వెళ్లే టైంలోనే 1986లో ఆ విండెన్ టౌన్లోనే మళ్లీ కొన్ని పక్షులు చనిపోతాయి. చనిపోయిన పక్షుల్ని చూస్తూ క్యూరియస్గా వాటిని స్కెచ్ చేస్తున్న యంగ్ డాప్లర్ షార్లెట్ని కలుస్తాడు జోనస్. తనని చూసిన షార్లెట్, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే, నేనొకరిని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతకు ముందు తను అక్కడికి వచ్చినప్పుడు మిక్కెల్ ఒక హాస్పిటల్లో ఉన్నాడని తనకు తెలుసు కాబట్టి తనని తీసుకువెళ్ళడానికి అదే హాస్పిటల్లో మిక్కెల్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. కానీ అక్కడ జోనస్ ఎదురు చూడని విధంగా ఒక అతను నిద్రపోతున్న మిక్కెల్ పక్కన కూర్చుని ఉంటాడు. అతనే నోవా. ఎవరు నువ్వు అని జోనస్ నోవాని అడుగుతూ ఉండగా వెనక నుంచి హెల్గే వచ్చి జోనస్కి మత్తుమందు ఇస్తాడు. కట్ చేస్తే కళ్ళు తెరిచిన జోనస్ ఇంతకు ముందు ఎరిక్ ఓబండార్ఫ్ని కట్టేసిన అదే బంకర్లో ఉంటాడు. ఆ బంకర్ నుండి జోనస్ ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తుంటే ఇంతకు ముందు తనని చాలాసార్లు కలిసిన అదే మిస్టీరియస్ మ్యాన్ బంకర్కి ఉన్న డోర్ అవతల నుంచుని జోనస్తో మాట్లాడుతూ ఉంటాడు. నన్నెందుకు ఇక్కడ బంధించావు అని జోనస్ అడిగితే, నిన్న బంకర్లో పెట్టింది నేను కాదు, నోవా. కంగారు పడకు, నీకేం కాదు. టైం ట్రావెల్ చేయడానికి నువ్వు ఉపయోగిస్తున్న ఆ టన్నెల్ కిందే ఈ బంకర్ ఉంది. టన్నెల్ని ఓపెన్ చేసినప్పుడు వస్తున్న ఎనర్జీని యాంప్లిఫై చేయడానికి ఈ మెషిన్ ట్రై చేస్తుంది. కానీ నోవా అనుకుంటున్నట్టుగా ఇది ఇంకా పని చేయట్లేదు అని అతను జోనస్తో చెప్తాడు. అలా అయితే నన్ను ఇక్కడ ఎందుకు ఉంచుతున్నావు, బయటికి రానివ్వు అని జోనస్ అడిగితే అప్పుడే ఆ వ్యక్తి అసలు అతనెవరో జోనస్కి చెప్తాడు. ఇప్పటి వరకు ఒక స్ట్రేంజర్ గా, మిస్టీరియస్ మ్యాన్ గా ఆ విండెన్లో తిరుగుతున్న అతను నిజానికి టైం ట్రావెల్ చేసిన ఫ్యూచర్ లో ఉండాల్సిన జోనస్. తనని తాను జోనస్ గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి బంకర్ లో ఉన్న జోనస్ తో, మనకి నచ్చిన డెసిషన్ మనం తీసుకుంటూ మనకి ఫ్రీ విల్ ఉందని మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఇంతకు ముందే నిర్ణయింపబడి ఉన్న దారిలో మనం నడుస్తూ ఉంటాం అని తనంటే, అది నిజం కాదు, నువ్వు కావాలనుకుంటే నన్ను ఇప్పుడు బయటికి వదలొచ్చు, ఈ డోర్ని ఓపెన్ చేయి, నన్ను బయటికి వదులు అని యంగ్ జోనస్ అంటాడు. ఒకవేళ నేనది చేస్తే ఆ వామ్ హోల్ ని డిస్ట్రాయ్ చేయడానికి నేను చేస్తున్న ప్రయత్నం జరగకుండా ఉండేలా నా పాస్ట్ అంతా ఎరేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నేనిప్పుడు ఇక్కడ ఉండి నీతో మాట్లాడి నేను చేయాలనుకున్న పని చేయాలంటే నేను నడిచిన అదే దారిలో నువ్వు కూడా నడవాలి. నీకు మార్తా అత్తని తెలిసినప్పటికీ తనని ఎందుకు కిస్ చేసావు? మనం చేయాలనుకుంటున్న ఏ పని మన చేతుల్లో లేదు, ఎందుకంటే మనం దేన్నైతే కావాలనుకుంటామో అది కూడా మన చేతుల్లో ఉండదు కాబట్టి అని తను జోనస్తో చెప్తాడు. తనని బయటికి వదలమని యంగ్ జోనస్ ఎంతలా బ్రతిమలాడుతున్నప్పటికీ అలా చెయ్యను అంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే 2019 నుంచి ఆ విండెన్ కేవ్ లో ఉన్న పాసేజ్ నుంచి 1986లోకి వచ్చిన 75 ఏళ్లున్న హెల్గే తన యంగర్ సెల్ఫ్ ని నోవా చెప్పింది చేయకుండా ఉండేలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవడంతో తనని ఆపడానికి అన్నట్టు కారుతో యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు. కానీ ఆ క్రాష్ ని 1986లో ఉన్న హెల్గే సర్వైవ్ అయినప్పటికీ ఫ్యూచర్ నుంచి వచ్చిన హెల్గే చనిపోతాడు. ఇదిలా ఉంటే 2019లో బార్టోస్ ని కలిసిన నోవా అదే రోజు రాత్రి ఏం జరగబోతుందో తనకి వివరించి చెప్తాడు. క్లాడియా చేత మ్యానిపులేట్ చేయబడిన ఓల్డర్ జోనస్ విండెన్ కేవ్ లో ఉన్న టైం ట్రావెల్ చేయడానికి ఉపయోగపడే ఆ పాసేజ్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాడని, కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తను చేస్తున్న దాని వలన అది క్లోజ్ అయినప్పటికీ తను చేయబోతున్న దాని వల్లనే ఆ వామ్ హోల్ క్రియేట్ అవబోతుందని, నిజానికి అదొక పారాడాక్స్ అని తనతో చెప్తాడు. అలాగే టైం ట్రావెల్ ని కంట్రోల్ చేయడానికి 2 గ్రూప్స్ కొట్టుకుంటున్నాయని, వాళ్ళు డార్క్ పాత్ ని ఫాలో అయ్యేవాళ్ళు, లైట్ కోసం వెతికేవాళ్ళు. నోవా, బార్టోస్ లైట్ కోసం వెతికే గ్రూప్ లో ఉన్నారని, ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పనులు డార్క్ గా కనిపించినప్పటికీ వాళ్ళు మాత్రమే నిజానికి సరైన దారిలో నడుస్తున్నారు కాబట్టి ఈ లూప్స్ లో జరిగే ప్రతిదీ అలాగే జరిగేలా చూడడం వాళ్ళ బాధ్యత అని, బార్టోస్ గ్రాండ్ మదర్ అయిన క్లాడియా డార్క్ పాత్ లో నడుస్తుంది కాబట్టి తనని నమ్మకూడదు అని చెప్తూ ఫ్యూచర్ లో ఏదెలా జరగబోతుందో ముందుగానే చెప్తూ రాయబడిన పుస్తకాన్ని బార్టోస్ కి ఇస్తూ తొందరలోనే హ్యుమానిటీని వాళ్ళు ఫేస్ చేస్తున్న పెయిన్ నుంచి రిలీవ్ చేయబోతున్నాం అని కూడా చెప్తాడు. సరిగ్గా అదే టైంలో ఓల్డర్ జోనస్ ఆ విండెన్ కేవ్ లో ఉన్న పాసేజ్ లోకి వెళ్లి తను చేయాలనుకుంటున్న పనిని పూర్తి చేయడానికి అన్నట్టు ఆ మెషిన్ ని యాక్టివేట్ చేస్తాడు. తనని హాంట్ చేయడానికి అన్నట్టుగా తన ఫాదర్ కి సంబంధించిన విజన్ తనకి కనపడుతూ ఉన్న టైంలోనే ఆ మెషిన్ వలన క్రియేట్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ టైం రిపిల్స్ కింద 1986, 1953, 2009లో ఆ టౌన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీని డిస్టర్బ్ చేస్తూ లైట్స్ అన్ని ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయి.
1953లో ఉల్రిక్ చేత అటాక్ చేయబడి చిన్నపిల్లోడిగా ఉన్న హెల్గే ఏ బంకర్లో అయితే ట్రాప్ చేయబడ్డాడో 33 సంవత్సరాల తర్వాత 1986లో యంగర్ సెల్ఫ్ అయిన జోనస్ కూడా అదే బంకర్లో ట్రాప్ చేయబడి ఉండడంతో అదే బంకర్ పైన 2019లో ఇప్పుడు ఓల్డర్ సెల్ఫ్ అయిన జోనస్ చేసిన పని వలన ఒక వార్మ్ హోల్ క్రియేట్ అవుతుంది. హెల్గే, జోనస్ ఆ వార్మ్ హోల్లో నుంచి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరిని ఒకరు టచ్ చేయగానే వాళ్ళిద్దరూ వేరే వేరే టైం పీరియడ్స్ లోకి విసిరేయబడతారు. 1953లో ఆ బంకర్లో ట్రాప్ చేయబడిన చిన్నపిల్లోడిగా ఉన్న హెల్గే 1986లో ఉన్న బంకర్లోకి చేరితే అదే బంకర్లో 1986లో ఉన్న జోనస్ 2052వ సంవత్సరంలోకి చేరతాడు. కానీ ఇప్పుడు ఆ బంకర్ రూపురేఖలు మారిపోవడమే కాకుండా ఆ బంకర్ వాల్ పై విండెన్ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఫొటోస్ ఉండడమే కాకుండా వాళ్ళల్లో ఎవరికి ఎవరితో కనెక్షన్ ఉంది అని తెలియచేయడానికి అన్నట్టుగా ఆ ఫొటోస్ ని కనెక్ట్ చేస్తూ కొన్ని స్ట్రింగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి బయటికి వచ్చిన జోనస్ కి ఆ ప్రపంచం అంతమైపోయిందా అన్నట్టుగా కనిపించడమే కాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ గా ఉన్న కొంతమంది తనపై అటాక్ చేసి తనని బంధిస్తారు. అది ఇక్కడతో సీజన్ 1 అయిపోయింది. వీలైనంత తొందరలో సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.